మీరు చూస్తున్నది పద్మా పగడం వ్లాగ్స్ అండి. ఈరోజు నేను చేపల ఫ్రై తయారు చేసి చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునేటట్టు ఉంటుందండి. ముందుగా చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటికి ఉప్పు, పసుపు, కారం, అల్లం, చిన్నెల్లిపాయ పేస్టును కలపాలి. దీన్ని 2 నిమిషాలు నానబెట్టుకోవాలండి. తర్వాత బాండీ పెట్టుకుని 1 కప్పు నూనె వేసుకోవాలి. అల్లం, చిన్నుల్లిపాయ, ఉప్పు, కారం నానబెట్టిన ముక్కల్ని బాండీలో వేసుకుని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దీనిపై మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికిన తర్వాత మూత తీసి హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల ముక్క బాండీకి అంటుకోదు. 1 నిమిషం వదిలేయాలి. తర్వాత కదపాలి. ముక్క అంటుకోకుండా చక్కగా తిరుగుతుంది. ఇదే విధంగా ముక్కలన్నీ ఎర్రగా ఏగిందాక మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి మూత తీసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత కదపాలండి. తర్వాత కదిపితే ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. చేపల ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ కొత్త బాండీలో వేసుకుంటే మాడిపోతాయండి. పాత బాండీలో అయితే చక్కగా ఎగుతాయి ఫ్రైలు మాత్రం. మూత తీసిన తర్వాత 1 నిమిషం వదిలేయండి. అట్లయితే చక్కగా తిరుగుతాయి, చక్కగా ఏగిపోతాయి. ముక్కలు ఏగిన తర్వాత అన్ని బాండీలో వేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు, కారం వేసుకుని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముక్క బాగా ఎగుతుంది.